మాదక ద్రవ్యాలు, గంజాయి, డ్రగ్స్ పేర్లు వేరైనా ఇవి ఎంతటి ప్రమాదకర మత్తు పదార్థాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యువతను బానిసలుగా మార్చి వారి భవితను నాశనం చేస్తున్న పదార్థాల జాబితాలో ముందు వరుసలో ఉన్నాయి. మత్తులో మునుగుతున్న కొందరు యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఉదంతాలు ఉన్నాయి. అంతేనా, చాప కింద నీరులా ఈ మత్తు పదార్థాలు మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలనే ప్రభుత్వం సంకల్పించింది. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్ ఈగల్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ డ్రగ్స్ సరఫరాను అడ్డుకుంటోంది. ఇంతకీ రాష్ట్రంలోకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈగల్ టీం వాటిని ఎలా అడ్డుకుంటోంది, నిందితులపై తీసుకుంటున్న చర్యలేంటి, ఈ కథనంలో. ఇది వరకు డ్రగ్స్ అంటే పెద్దవాళ్లు జరుపుకునే పార్టీలు లేదా పబ్బులు, నైట్ క్లబ్ల్లో గుట్టుచప్పుడు కాకుండా లభించేవి. అది కూడా ప్రముఖ నగరాలు లేదా రహస్య ప్రాంతాల్లో దొరికేవి. ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి భిన్నం. పల్లె, పట్టణం, నగరం అనే తేడా లేకుండా మాదక ద్రవ్యాలు అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ మత్తు పదార్థాల ఆనవాళ్లు కనిపిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధికారులు నిఘా పెంచి తనిఖీలు చేస్తున్నప్పటికీ అక్రమార్జనకు అలవాటు పడిన దుండగులు నిత్యం కొత్త దారుల్లో డ్రగ్స్ ను చేరాల్సిన చోటుకు చేరుస్తున్నారు. సులభంగా తక్కువ ధరకే మాదక ద్రవ్యాలు యువత చేతుల్లోకి చేరుతున్నాయి. దీంతో మొదట ఏదో సరదా కోసం అలవాటు చేసుకుని క్రమంగా వాటికి బానిసలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే యువతను నిలువునా నిర్వీర్యం చేస్తున్న మత్తు పదార్థాలు అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే ప్రత్యేకంగా ఏర్పాటైన ఈగల్ టీం దాడులు వేగవంతం చేసింది. మాదక ద్రవ్యాలను రూపుమాపాలనే ఉద్దేశంతో ఈగల్ టీం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తోంది. గంజాయి విస్తరణకు ముఖ్య కారణం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సులభంగా రవాణా చేయడమే అని ప్రాథమికంగా తేలింది. ప్రధానంగా హైదరాబాద్ సహా పలు నగరాలకు ఇతర రాష్ట్రాల నుంచే డ్రగ్స్ వస్తున్నాయని పోలీసులు గుర్తించారు. ఈ రవాణా వ్యవస్థను అడ్డుకుంటే సగం సమస్య తీరిపోయినట్లే అని ఈగల్ భావిస్తోంది. అందులో భాగంగానే మత్తు మహమ్మారి రవాణా అయ్యే మార్గాలపై పోలీసులు నిఘా పెంచారు. దాడుల సంఖ్యను పెంచి భారీగా మాదక ద్రవ్యాలను పట్టుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లోని మారుమూల అటవీ ప్రాంతాల్లో గంజాయిని విరివిగా సాగు చేసేవారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు గంజాయి పండిస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో గంజాయి సాగును దాదాపుగా అదుపులోకి తీసుకురాగలిగారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పట్టుబడుతున్న గంజాయి 95% వరకు పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రానికి గంజాయి ఆంధ్ర, ఒడిషా సరిహద్దు ప్రాంతాలు, ఛత్తీస్గఢ్తో పాటు ఏపీ నుంచి వస్తున్నట్టు తెలంగాణ పోలీసులు గుర్తించారు. ఒడిషాలోని మల్కనగిరి, ఏపీలోని పార్వతీపురం, పాలకొండ, నర్సీపట్నం, అరకు, పాడేరు, మాడుగుల, డొంకరాయి, వరరామచంద్రాపురంతో పాటు ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి విచ్చలవిడిగా సాగవుతున్నట్టు తేలింది. అక్కడ్నుంచి సరిహద్దు పోలీసుల కళ్లుగప్పి ఆయా మార్గాల ద్వారా రాష్ట్రంలోకి గంజాయిని సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా థాయిలాండ్ సహా ఇతర దేశాల నుంచి హైడ్రోపోనిక్స్ పద్ధతిలో, అంటే మట్టి అవసరం లేకుండా కేవలం నీరు, పలు రసాయనాలతో పండించిన హై-ఎండ్ మాదక ద్రవ్యాలు కూడా రాష్ట్రంలోకి వస్తున్నాయి. గతేడాదిలోనే రాష్ట్రంలో ఏకంగా 19,599 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దీనిని సగటున లెక్కిస్తే రోజుకు 53 కిలోలు, గంటకు 2 కిలోలకు పైగా గంజాయి రాష్ట్రంలోకి చేరుతోంది అన్నమాట. ఈ లెక్కలను బట్టి పరిస్థితి తీవ్రత ఎంతగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. గంజాయి అరికట్టే విషయంలో పోలీసులకు అనేక సవాలు ఎదురవుతున్నాయి. అందుకు కారణం గంజాయి రవాణా చేసేందుకు స్మగ్లర్లు నిత్యం కొత్త దారులు వెతుక్కుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా సరిహద్దులు, చెక్పోస్టుల్లో ఎలాంటి అనుమానం రాకుండా మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారు. అందుకోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. పోలీసులకు పట్టుబడినప్పుడు అధిక మొత్తంలో నగదు ఇవ్వడానికి వెనకాడటం లేదు. బైకులు, ఆటోలు, లారీలు, వ్యాన్లు సహా అనేక సరుకు రవాణా వాహనాల్లో గంజాయిని తరలిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ప్రైవేటు వాహనాలే కాకుండా ప్రజా రవాణాను కూడా గంజాయి సరఫరాకు ఉపయోగిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆర్టీసీ బస్సులు, రైళ్లలో గంజాయి బయటపడుతున్న ఘటనలే ఇందుకు ఉదాహరణ.
గడిచిన 3 ఏళ్ల డేటాను పరిశీలించిన పోలీసు అధికారులు ప్రధానంగా 9 రోడ్డు మార్గాల్లో రాష్ట్రంలోకి మాదక ద్రవ్యాలు వస్తున్నాయని గుర్తించారు. అందులో అధిక శాతం హైదరాబాద్కే గంజాయి సరఫరా చేస్తున్నారు. మరి ఆ మార్గాలేంటని చూస్తే ఒడిశాలోని చిత్రకొండ నుంచి సీలేరు, కొత్తగూడెం, డొంకరాయి, మోతుగూడెం, చింతూరు, భద్రాచలం, ఖమ్మం, సూర్యాపేట నుంచి హైదరాబాద్కు గంజాయి వస్తోంది. అలాగే మల్కనగిరి నుంచి ఒడిశాలోని కలిమెర, ఛత్తీస్గఢ్లోని కుంట మీదుగా కొత్తగూడెం, చింతూరు, భద్రాచలం, ఖమ్మం, సూర్యాపేట మార్గంలో గంజాయిని నగరానికి తరలిస్తున్నారు. పాడేరు నుంచి అనకాపల్లి, విజయవాడ, రాజమహేంద్రవరం, కోదాడ, సూర్యాపేట మీదుగా అరకు నుంచి శృంగవరపుకోట, పెందుర్తి, అనకాపల్లి, రాజమహేంద్రవరం, దేవరపల్లి, విజయవాడ, కోదాడ, సూర్యాపేట మార్గాల్లో గంజాయి సరఫరా చేస్తున్నారు. అలాగే జగ్దల్పూర్ నుంచి బీజాపూర్, అర్జునగుట్ట, జగిత్యాల, మెట్పల్లి, మంచిర్యాల, ధర్మపురి, ఆర్మూర్, నిజామాబాద్ మార్గాల్లో గంజాయి రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆకుమామిడికోట, రాజమహేంద్రవరం బైపాస్, మారేడుమిల్లి, రంపచోడవరం, విజయవాడ, సూర్యాపేట, శంషాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 నుంచి తరలిస్తున్నారు. చింతపల్లి, తుని, జగ్గంపేట, రంపచోడవరం, చింతూరు, లంబసింగి, నర్సీపట్నం, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందు, జనగామ గుండా హైదరాబాద్కు గంజాయి వస్తోంది. భద్రాచలం, ములుగు, వెంకటాపురం, తాడ్వాయి, పస్రా, వరంగల్ ఇలా మొత్తంగా 9 రహదారుల్లో గంజాయి సరఫరా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సరిగ్గా గమనించినట్లయితే కొన్ని ప్రాంతాల పేర్లు పదే పదే వచ్చాయి. అంటే ఆ మార్గాల గుండా గంజాయి రవాణా అధికంగా జరుగుతుందనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదే సందర్భంలో అక్కడ చెక్పోస్టుల సంఖ్య పెంచి దాడులు వేగవంతం చేయాలనేది సుస్పష్టం. గత 2 నెలల కాలంలో మేము ఈగిల్ ఫోర్స్ మొత్తంగా ఈ దాదాపుగా 2539 కిలోల గాంజాను పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా దీని వర్త్ 16 కోట్లకు పైన ఉంటుంది. అంటే మార్కెట్ వాల్యూ. రిటైల్ దాదాపు 20 కోట్ల వరకు కూడా ఉండొచ్చు. 9 ట్రాన్స్పోర్టేషన్ రూట్స్ మనం ఐడెంటిఫై చేసినాం. ఇది ఖమ్మం మీదుగా, విజయవాడ మీదుగా వచ్చే 9 రూట్స్ ఐడెంటిఫై చేసాం. హైవేలను తప్పించుకొని సబ్వేస్ నుండి తీసుకొచ్చే రూట్లను కూడా మనం ఐడెంటిఫై చేసాం. తర్వాత ట్రైన్ ద్వారా తీసుకొచ్చే రూట్స్ను కూడా మనం ఐడెంటిఫై చేసాం. ఈగిల్ ఫోర్స్ 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటి ఏంటంటే సప్లైని నిరోధించడం, రెండోది డిమాండ్ను నిరోధించడం. ఈ డిమాండ్ నిరోధన కార్యక్రమంలో కన్జ్యూమర్స్ను విపరీతంగా పట్టుకుంటున్నాం. రాష్ట్ర సరిహద్దులు దాటి లోపలికి వచ్చాక పట్టుకోవడం కంటే సరిహద్దులోనే వాటిని నిలువరించాలనేది అధికారుల ఆలోచన. అందుకనుగుణంగానే ఈగల్ టీం పనిచేస్తోంది. అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి చర్యలు చేపట్టనున్నారు. గుర్తించిన 9 రవాణా మార్గాల్లో నిరంతరం పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. గంజాయి సరఫరా జరుగుతున్నట్లు సమాచారం అందగానే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులతో పాటు ప్రైవేటు వాహనాలు, బస్సులు, రైళ్లపై ప్రత్యేక బృందాలు దాడులు చేస్తున్నాయి. అలాగే సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో సమాచార మార్పిడి పెంచుకొని సరకు రవాణా నెట్వర్క్ దెబ్బతీయడంపై దృష్టి పెట్టారు. వివిధ రాష్ట్రాల పోలీసులు నిఘా వర్గాలతో సమన్వయం చేసుకుంటూ అనుమానం వచ్చిన వెంటనే వాహనాలను నిలిపి తనిఖీలు చేపడుతున్నారు. వాహనం నడిపే డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అలాగే గంజాయికి అలవాటు పడిన వారిపై కూడా పోలీసులు నిఘా పెడుతున్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వారే స్మగ్లర్లుగా మారుతున్నారు. ఇతర రాష్ట్రాల స్మగ్లర్లతో చేతులు కలిపి మాదక ద్రవ్యాలను రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. ఈ విషయంపై కూడా పోలీసులు అప్రమత్తంగా ఉంటూ రవాణాకు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపడుతున్నారు. ఈగల్ ఫోర్స్ తరఫున, తెలంగాణ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, యువత పెడుమార్గంలో పోవద్దు. గంజాయి అనేది నిషేధిత డ్రగ్. అది దాన్ని కన్జ్యూమ్ చేయటం, దాన్ని అదేవిధంగా దాన్ని కొనటం ప్రతి ఒక్కటి కూడా నేరమే. మీకు ఆ గాంజా అమ్మే పాయింట్లు కానీ లేదా పిల్లలు ఎవరైనా అలవాటు పడ్డప్పుడు కానీ మీరు భయపడాల్సిన పని లేదు. మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతాం. 1908కి కాల్ చేసినట్టుంటే మా టోల్ ఫ్రీ నెంబర్ 1908 ఉంది. అదేవిధంగా 8712671111 కూడా ఉంది. దీనికి కాల్ చేసినట్టుంటే మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచి మీ పిల్లలు మళ్ళీ సక్రమ మార్గంలో వచ్చేదాకా రిహాబ్ సెంటర్లో జాయిన్ చేయటం కానీ వాళ్ళని మంచి మార్గంలో తీసుకురావడానికి ఖచ్చితంగా ఈగల్ ఫోర్సు, తెలంగాణ పోలీసు అనుక్షణం ఈ పిల్లల భవిష్యత్తు గురించే మేము బాగా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. డబ్బు కోసం ఎంతోమంది ఈ గాంజాయి తీసుకురావటం, దాన్ని యువతను పెడమార్గంలో పట్టియటం, తర్వాత యువత చాలామంది ఈరోజు కూడా
గంజాయి అనేది అది బ్యాండ్ డ్రగ్ కాదు అన్న దాంతో గంజాయి లీగల్ కదా అని అడుగుతుంటారు కొంతమంది. ఇంకోటి కన్జ్యూమ్ చేస్తే అది ఏం తప్పు కాదు, కన్జ్యూమ్ చేయడం తప్పు కాదు అని అంటుంది. అది అందరికీ పూర్తిగా అవాస్తవం. కన్జంప్షన్ చేసిన వాళ్ళ మీద కూడా కేసులు అవుతున్నాయి. ఖచ్చితంగా మొదటిసారి ఎవరు కన్జంప్షన్ చేసినా వాళ్ళని రిహాబ్ సెంటర్ పంపిస్తాం, వాళ్ళని మార్చడానికి 100% ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా కంటిన్యూగా 2-3 సార్లు దొరికినట్టుంటే వాళ్ళ మీద రికార్డు బిల్డ్ అవుతుంది. రికార్డు బిల్డ్ అయిన వాళ్ళని ఖచ్చితంగా కేసులు చేసి తర్వాత ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ప్రాబ్లం జరిగే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే డిమాండ్ ఉన్నంత వరకు ఏదో ఒక రూపంలో గంజాయి సరఫరా జరుగుతూనే ఉంది. కాబట్టి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలనేది నిపుణుల సూచన. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాల మత్తులో పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. మతిస్థిమితం కోల్పోయి కన్నవారిని బాధ పెడుతున్నారు. అనేక వ్యాధుల బారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు బానిసలుగా మారి డబ్బుల కోసం దొంగతనాలు, హత్యలు చేయడానికి వెనుకాడటం లేదు. పిల్లలు బయటకు వెళ్ళి గంజాయి తాగించేప్పుడు కళ్ళు ఎర్రగా కావడం ప్రధాన లక్షణము. కళ్ళు రెగ్యులర్గా బయటకు వేస్తూ ఎర్రగా అవుతున్నాయంటే గంజాయి తాగుతున్నట్టు ఇండికేషను. సో ఈ వీటితో పాటు పిల్లలు అశ్రద్ధ వహించడం, స్కూల్కి వెళ్ళలేకపోవడం లేదా కాలేజీకి వెళ్ళలేకపోవడం, ఎక్కువ ఆబ్సెంట్స్ కావడము, చదువులో వెనకబడము, డబ్బులు ఎత్తుకోవాలి వెళ్ళడము, సో ఇంట్లో వస్తువులు, విలువైన వస్తువులు తీసుకెళ్లి అమ్ముకోవడం, వైలెన్స్ ఎక్కువ కావడం, తల్లిదండ్రుల మాటలు వినకపోవడం. సో ఈ విధంగా మనకు తయారైనట్టే మన పిల్లలు మనం గమనించగలుగుతాం ఈజీగా. ఎందుకంటే ఇదివరకు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా చెడుబాటుగా మారుతున్నాడనే మనకు మనకు తెలుస్తుంది. కాబట్టి అలా తెలిసినప్పుడు ఈ లక్షణాలు గమనించినప్పుడు మీరు ఆందోళన పడకుండా డిఅడిక్షన్ సెంటర్లకు తీసుకెళ్తే కౌన్సిలింగ్ అండ్ డిఅడిక్షన్ మెడిసిన్ రికవరీ ప్రాసెస్ అప్లై చేసి వాళ్ళు ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలను బయట తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలంటే అధికారులు మరింత పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందనేది సుస్పష్టం. గంజాయి సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అందుకోసం కఠినమైన చట్టాలు రూపొందించాలి. సరిహద్దుల్లోనే అడ్డుకునేలా చెక్ పోస్టుల సంఖ్య పెంచాలి. తనిఖీల్లో సాంకేతికత వినియోగం పెరగాలి. ముఖ్యంగా రవాణా చేస్తున్న డ్రైవర్లకు అవగాహన కల్పించాలి. వీటన్నింటికంటే ముందు ప్రజలు, యువతకు గంజాయి చేస్తున్న చేటుపై అవగాహన కల్పించాలి. అప్పుడే మాదక ద్రవ్యాలను అరికట్టవచ్చు విశ్లేషకులు చెబుతున్నారు.